మీకు కావాలంటే అక్కడ చూపెడతారు. మేడం మన అక్కడ స్థలం ఉంటుంది సిద్ధార్థ ఎంజేపీకి సదాశివపేట సిలబస్ బాగుండేది సిలబస్ బాగుండేది మీరు చెప్పండి సార్. మేడం మీరు రిక్వెస్ట్ ఒక్కటి కానీ ఫస్ట్ బాయ్స్ హాస్టల్ అంటున్నారు లేడీస్ అంటే ఇప్పుడు అది వాళ్ళు సంగారెడ్డికి రావాలండి. సంగారెడ్డిలో ఎన్ని ఎకరాల ల్యాండ్ కావాలి మేడం గారు చెప్పమ్మా. 10 acres కావాలన్నా 30 crores అప్పుడు ఇక్కడ ఇక్కడ శాంక్షన్ ఉన్నదాన్ని ఇక్కడ ప్లేస్ లేక అకామిడేషన్ లేక వర్గాల్లో మెర్జ్ చేస్తారు మేడం. ఇప్పుడు సెక్రటరీ గారు ఏంటంటే దాన్ని ఇక్కడ సంగారెడ్డి షిఫ్ట్ చేసుకోవాలని నిర్ణయించారు. మీరు ల్యాండ్ అవైలబిలిటీ రిపోర్ట్ కావాలంటే ఇస్తాం. శాంక్షన్ అయ్యి వచ్చిన రోజు ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేస్తాం. అక్కడి నుంచి 30 crores కాబట్టి అంటే ల్యాండ్ కాన్సెప్ట్ మీరు నా రిక్వెస్ట్ మీరు ల్యాండ్ అవైలబిలిటీ లెటర్ పెట్టి నేను ఒక లెటర్ పెట్టి పోయి మూవ్ చేస్తాను. రిక్వెస్ట్ లెటర్ మేడం రిక్వెస్ట్ చేస్తే మేడం చలపతి హలో కోఆర్డినేషన్ నువ్వు కోఆర్డినేషన్ చేసి మన చలపతికి ఇచ్చేసాను. ఇది అయిపోయింది. మళ్ళీ మీరు మేడం రిక్వెస్ట్ లెటర్ 10 acres కావాలని మేడం చిల్డ్రన్ లెటర్ తీసుకోవాలి. అట్లనే ఇప్పుడు దాంట్లో ఇప్పుడు 10 ఎకరాలు మేడం లెటర్ పెట్టుకుంటూ మళ్ళీ మీకు దానికి ఏమేమి కావాలి 1000 members బిల్డింగ్ రిక్వైర్మెంట్ అది కూడా ఇస్తారు కదా. అది కూడా ఇస్తారు కదా. ల్యాండ్ తో పాటు మీరు బిల్డింగ్ అన్ని ఏమి ఇస్తారు ఎస్టిమేషన్ ఇస్తారు కదా. అది నువ్వు తీసుకొని నేను చిలపతి ఇచ్చేసుకుని ఢిల్లీలో నేను సీఎం గారు సరేనా. అన్ని ప్రైవేట్ ల్యాండ్ ఉన్నాయి. ఎన్ని ప్రైవేట్ ల్యాండ్ ఉన్నారు మా ఇప్పుడు ఒకదానికి 10 ఎకరాలు ఇంకా ఏ ప్రైవేట్ ల్యాండ్ ఉన్నాయో వాళ్ళ ఎన్ని ఎకరాలు కావాలో మేము సపరేట్ విత్ ఎస్టిమేషన్ తో సహా ఇచ్చేసి ఏది నేను మీరు మేడం ఇస్తే మేడం ద్వారా తీసుకొని నేను సీఎం గారికి ఇచ్చి నేను దాపాలో చేస్తాను. ఇది బెస్ట్. ఇక నువ్వు డీటెయిల్ వద్దు. ఇక కిరాయిలు ఆల్రెడీ మేడం చెప్పింది కదా టెంపరీ అక్కడ కావాలి. ఆ కిరాయిల సంగతి నువ్వు చూడు అప్పటిదాకా. నేను మాట్లాడేది పర్మనెంట్ సొల్యూషన్ కోసం. మీకు 5 కదా మొత్తం సంగారెడ్డి 5 హాస్టల్స్. 5 హాస్టల్కు ఒక్కొక్క దానికి 10 ఎకరాలు అడిగినాం. ఇంకొక హాస్టల్కి ఎన్ని ఎకరాలు కావాలో మేడం సపరేట్ ఇచ్చేసి దాంతో కూడా ఎస్టిమేషన్ కూడా ఇచ్చేసి నేను మేడం కలెక్టర్ గారి దగ్గర కలెక్ట్ చేసుకుని సీఎం గారికి పెట్టేస్తున్నాను. నేను ఆ పని చేసి పెడతాను. అయిపోయింది అది. వచ్చేసి ఒక 3 మాత్రం ప్రైవేట్ బిల్డింగ్స్ లో నడుస్తుంది. సో మిగతా అన్ని గవర్నమెంట్ బిల్డింగ్స్ లోనే ఉన్నాయి సార్. రిపేర్స్ కి కూడా గవర్నమెంట్ నుంచి డబ్బులు వచ్చాయి. రిపేర్స్ కూడా జరుగుతున్నాయి. అయితే ఈ 3 ప్రైవేట్ బిల్డింగ్స్ కి ఎస్టిమేట్స్ తెప్పిస్తే ఒక్కొక్క హాస్టల్ కి 4 crore rupees వస్తుంది. 12 crores. ఇలా మేడం మీ క్యాంప్ ఆఫీస్ పక్కన ఉన్న 2 గర్ల్స్ హాస్టల్స్ పక్కనే ఉంటాయి. అవి కలిపి కడితే మాత్రం 6 crores లో ఇండివిజువల్ కడితే 8 crores. సో కామన్ స్టేర్ కేస్ పెట్టి ప్రతి హాస్టల్ కి 100 సార్. ఇప్పుడు కాలేజ్ హాస్టల్ కి చెప్పినట్టు వీళ్ళకి డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి 150 members ని ప్రైవేట్ బిల్డింగ్ లో పెట్టాం సార్. 250 వరకు వస్తారు. అంటే మా కమిషన్ 250 వరకు. ఇప్పుడు మనం పోలీస్ స్టేషన్ అనుకున్న 2 సార్ 2 ఉన్నాయి. 2 కొత్తవి కట్టాలి. కొత్తవి కాదు. తోషిబా వాళ్ళు 5 crores లాస్ట్ ఇయర్ ఇచ్చారు మేడం. అంటే కడతామని చెప్పి మరి లాస్ట్ మినిట్ లో సరే ఆ 2 ఒకటి. ఓకే. ఇంకొకటి సార్ హాస్టల్ గడ్డలో ఎస్పీ ఆఫీస్ ముందు ఉన్నది అది బాయ్స్ హాస్టల్ సార్. ఏదైనా ఓకే. అది కూడా తీసుకోవాల్సిందే కాదు మేడం. ఇవన్నీ ఉన్నాయి అనుకుంటా 80s లో. అంటే ఫస్ట్ 2 things రెంటెడ్ లో ఉన్న వాటికి దానికి మనం ఓన్ బిల్డింగ్స్ ఫస్ట్ పెట్టుకుంటే మొత్తం తీసుకున్నాం మేడం. అసలు వాళ్ళు ఉండలేరు. డిపెండ్స్ ఆన్ మనకి ఎంత నేను ఏదైనా చేస్తాను. నేను ప్లాన్ చేస్తాను. జస్ట్ మీరు చేయండి. నేను ఫండ్స్ విషయంలో నేను చూస్తాను మేడం. యావరేజ్ గా ప్రతి హాస్టల్ కి 4 crores మేడం ఎస్టిమేట్. మనకి ఎన్ని 4 crores వస్తుంటే అన్ని బిల్డింగ్స్ కట్టేసుకోవాలి. సో ప్రయారిటీ మీరు చూడండి ఏ బిల్డింగ్స్ ఫస్ట్ కావాలా. ఫస్ట్ ప్రైవేట్ అడుగుతున్నా మేడం. గర్ల్స్ పోలీస్ స్టేషన్ ఎంత 2, ఎస్పీ ఆఫీస్ ముందు 1, గర్ల్స్ కూడా ఉంది సార్. 2 ఉన్నాయి. అదక్కడ 2, 4
ఇప్పుడు పోలీస్ స్టేషన్ ఎన్నుకున్న స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు రెండు బిల్డింగ్ 200 100 ఒక హాస్టల్ 100 ఇంకెంతమంది పెరిగే అవకాశం ఉంది ఇంకొక 30 పెరుగుతారు 130 అంటే ఇంకో 300 పెరుగుతారు అటు ఇటు 200 కాక 300 పెరుగుతారు లేదు సార్ 200 కాక ఇంకో 100 టోటల్ 300 పెరిగితే ఫ్యూచర్ లో పెరగడానికి గ్యారెంటీ అట్లేం లేదు సార్ పెరగవచ్చు కాకపోతే అందుకే అడుగుతున్నాం సరే సరే ఒక 400 మంది పెరుగుతారని 200 మంది పెరుగుతారని మనం అనుకున్నాం ఇక్కడ మనం ఎస్పీ ఆఫీస్ ముందు అక్కడ ఎక్కువ పెరుగుతారు సార్ ఇంకా అక్కడ ఆడ ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు 120 ఉన్నారు సార్ కాకపోతే ఒక్కొక్క హాస్టల్లో 250 అవుతారు సార్. అంటే ఇప్పుడు అంటే అడిషనల్ గా నీకు ఇంకా ఇంకా 150 ఇప్పుడు ఎంత రెండు కలిపి ఇప్పుడు 2 కలిపి 250 ఇంకెంత ఇంకా 250 మంది పెరుగుతారు ఇంకో ఇంకొక 300 ఇంకొక హాస్టల్ కూడా పెట్టాల్సి వస్తుంది అంటే ఇక్కడ 300 మందికి పెట్టాలి పెట్టాలి. ఆ? సరే అదే మీరు రాసుకుంటారు ఎస్పీ ఆఫీస్ ముందు ఇప్పుడు ఉన్నది 200 ఇప్పుడున్న బిల్డింగ్ కూడా తీసేసి ఈ బిల్డింగ్ కట్టాలి అంటే 500 మంది కట్టాలి ఇక్కడ 500 మంది ఏది ఇక్కడ పోలీస్ స్టేషన్ 500 మంది ఇది 2 తర్వాత ఈరిగా గడ్డ అక్కడ ఈజీగా గట్ట దగ్గర ల్యాండ్ రెడీ చేసి పెట్టినాం సార్ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అక్కడ ఇప్పుడు అక్కడ ఒక హాస్టల్లో 300 మెంబర్స్ ఉన్నారు సార్ ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్ అది మనం రీసెంట్ కట్టినాం కాబట్టి అదే ఇష్యూ లేదు ఇంకోటి ఈవీఎం గోడౌన్ పెట్టుకున్నారు సార్ ప్రస్తుతానికి ఈవీఎంస్ వెళ్ళిపోయిన తర్వాత అందులో ఉంటే అందులో ఒక 100 మెంబర్స్ టోటల్ అక్కడ ఎంతమంది స్టూడెంట్స్ అక్కడ 350 ఉన్నారు మళ్ళీ పెరిగే అవకాశాలు ఉంటాయి పెరిగినా కానీ ఇప్పుడు మనకు గర్ల్స్ ఇక్కడ పంపించేస్తాం కదా పోలీస్ స్టేషన్ అంటే అక్కడ ఇప్పుడు ఏం అవసరం ఉన్నది బిల్డింగ్స్ సార్ 3 బిల్డింగ్స్ అక్కడ కూడా అక్కడ ఒకటి పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ ఇది చెప్పేసిన ఏమన్నా నోట్ చేస్తుంది 4 బిల్డింగ్స్ సార్ ఇప్పుడు నేను చెప్పినట్టు పోలీస్ స్టేషన్ కనుక 2 హాస్టల్స్ కి సంబంధించి 200 కాక 300 అదనంగా పెట్టుకొని 500 మందికి ఇక్కడ ఇస్లామీస్ దగ్గర 200 ఉన్నారు ఇంకా 300 ఎక్స్ట్రా పెట్టుకుని 500 బిల్డింగ్ అక్కడ హాస్టల్ కట్టాలో ఒకటి హాస్టల్ కదా హాస్టల్ ల్యాండ్ రెడీ ఉంది సార్ మాకు ల్యాండ్ ఇది ఒకటి ఇంకా వేరే మిగతా గవర్నమెంట్ బిల్డింగ్స్ సదాశివపేటలో హాస్టల్ అడుగుతున్నారు సార్ అంటే న్యూ హాస్టల్ పర్మిషన్ కి గవర్నమెంట్ అది హాస్టల్ శాంక్షన్ కావాలని చాలా ప్రాసెస్ స్టాఫ్ అంటే సార్ ఎక్కడన్నా క్లోజ్ హాస్టల్ షిఫ్ట్ చేసుకోవచ్చు కానీ ఆ ఎమ్మెల్యే మళ్ళీ ఒప్పుకోవాలి సార్ ఆ కాన్స్టిట్యున్సీ నుంచి మన కాన్స్టిట్యున్సీ ఎక్కడ నుంచి అది ఇప్పుడు అజ్నూర్ అసద్గంజ్ అని హైదరాబాద్ లో వీడు చేసుకుని బయటపడుతుంది సార్ ఇదంతే కదా ఇది అయిపోయింది అచ్చా ఇప్పుడు ఇప్పుడు అన్ని హాస్టల్స్ ఇక్కడే ఉన్నాయి కదా హెడ్ క్వార్టర్లో నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ నెలలో వీళ్ళందరూ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఎందుకంటే మీరు మీరందరూ కలిసి కట్టేది మేడం ముందు ఒక టైం పెట్టేసింది అన్ని అంటే మీరు ఎవరెవరైతే మేడం ముందు చెప్పారో ప్రపోజల్స్ మీరు చెప్పారు అవన్నీ మేడం అన్ని అయిపోవాలి మీరు వచ్చి ఇవ్వాలి మీరు మేడం చేయకపోతే నేనేం చేయలేదు మళ్ళీ మేడం కూడా ఏం చేయలేదు మా దగ్గర మీరు అందరూ విన్నారు కదా ఇవన్నీ కూడా ఈ నెలల్లో అయిపోవాలి మండే పెద్దవాడిని కలుసుకుంటాం దానికంటే ముందు ప్రపోజల్స్ అన్ని ఎస్టిమేట్స్ ప్రపోజల్స్ అన్ని వచ్చేస్తాయి నాకు మండే 5 PM కల్లా వచ్చినవన్నీ కూడా ఏవి చూసేసి ఇంకోటి ఏంటి మేడం ఇప్పుడు వీళ్ళు ఎస్టిమేషన్ చేసుకోవాలంటే ఎంత డైరెక్ట్ మినిమం టైం చెప్పండి చాలా ఉన్నాయి కదా చాలా ఉన్నాయి సార్ ఒక 1 వీక్ ఒక అవుతాం మేడం ఈ మన నెక్స్ట్ మేడం లేదు అట్లా కాదు నేను చెప్తున్నాను నేను మళ్ళీ తగ్గట్టు ఇంత పెద్ద టెన్షన్ కూడా తట్టుకోలేదా ఇవన్నీ చేయాలి వచ్చే నెల ఏప్రిల్ 5 వర్కింగ్ డేనా ఏప్రిల్ 10th మొత్తం ఆ లోపల ఇక మీరు మొత్తం మేడం మళ్ళీ ఇక్కడ మేడం ఇదే గట్టి కదా మళ్ళీ నేను ఈ లోపల నేను చూసుకుంటాను మీ ద్వారా కోరేది ఏంటంటే ఈ మెటీరియల్ నాకు కావాలి ఇక నేను పైసల సంగతి సీఎం గారు పెడతా సిఎస్ఆర్ ఫండ్స్ అని నేను తెచ్చిస్తాను ఇది క్లియర్ సరేనా ఒకటే
వేరే ప్లేస్ ఇస్తాను రోడ్ ప్లేస్ ఉంది మేడం. అంటే ఇది ఏమైందంటే మేడం, ఒకటే గేట్ హై స్కూల్ ఇళ్ళకించి జూనియర్ కాలేజ్ ఇళ్ళకించి అది కొంత నెక్స్ట్ వచ్చే సంవత్సరం నుంచి స్కూల్ కాలేజ్ అన్ని కలుసుకొని క్లాస్ 1 to క్లాస్ 4 ఒకే కాంపౌండ్ అని కొత్త ప్రిన్సిపల్ అనే వస్తుంది ఆ కొత్త పాలసీ. సో దేర్ ఇస్ నో జూనియర్ కాలేజ్ అనే కాన్సెప్ట్ పోతుంది. స్కూల్ అంటేనే క్లాస్ 1 to క్లాస్ 12 ఇంక్లూడింగ్ జూనియర్ కాలేజ్. నెక్స్ట్ వచ్చే కాన్సెప్ట్ అదే. వర్షం మీద బాగా నిలబడుతుంది మేడం. క్లాసులలో పోవడానికి కూడా టీవీ లేదు. మేడం వాళ్ళకి హై స్కూల్ సార్ విజిట్ చేసినప్పుడు అక్కడ ఓల్డ్ బిల్డింగ్ అంటే ఒక బిల్డింగ్ మేడం ఎంఓఎంబీ లో మనం కన్స్ట్రక్ట్ చేసాము. 2+2 బిల్డింగ్ అది పెయింటింగ్ లేక ఉంది. సో పెయింటింగ్ కంప్లీట్ చేశాను. తర్వాత వీళ్ళు వర్షము వాగుతాను చెప్తున్నారు. దాని పర్పస్ గా ట్రావెల్ లెవెలింగ్ ఎస్టిమేట్ నేను పాయింట్ చెప్తాను, నేను చెప్తాను. నాకు రోజు చెప్పండి, ఇప్పుడు మీకు స్కూల్స్ రూమ్స్ అవసరం ఉందా లేదా? రూమ్స్ ఉన్నాయా? రూమ్స్ అవసరం లేదు, క్లాస్ రూమ్స్ అవసరం లేదు. స్టూడెంట్స్ ఎంత మంది? బాత్రూమ్స్ ఎన్ని ఉన్నాయి ఇప్పుడు? ఎన్ని కావాలి? ఎన్ని వస్తున్నాయి బాత్రూమ్స్? బ్యాలెన్స్ 100 కావాలి. బ్యాలెన్స్ 12 ఇంకా 12 సరిపోతుందా? 12 కాంపౌండ్ కూడా పెట్టుకోవాలి. గ్రాఫిక్ లెవెల్ అలా తీసుకుంటే అనుకున్నాం కదా. 3 lakhs 15 lakhs కలరింగ్ సార్ వచ్చి చెప్తే మనం చేయించాం సార్. పెయింటింగ్ కూడా గ్రావెల్ గ్రావెల్ కూడా చేయించాలి. వర్క్ అయిపోయింది. మనం సిఎస్ఆర్ లిస్ట్ చేస్తే బోత్ పిఆర్ అండ్ ఈడబ్ల్యూ పెయింటింగ్ ఏషియన్ పెయింట్స్ కూడా ఇంకా ఉన్నాడు మనకి కాంట్రాక్ట్. నెక్స్ట్ టైం నుంచి అలాగే వాళ్ళతోనే అయిపోయాయి. దానితో ఈసారి అయిపోయింది. సార్ చెప్పిందా తొందరగా అడావిడిగా తొందరగా చేపించేసాను. పాత కాంట్రాక్ట్ వైట్ అండ్ బ్లూ ఏదైతే థీమ్ ఉందో అదే థీమ్ తో వాళ్ళు వేస్తూ ఉన్నారు. ఇంకా పెయింట్స్ ఉన్నాయి. అవును మేడం, ఎప్పటి నుంచి అలా చేస్తాం. వాళ్ళ నుంచి ఇది ఒకటి మాకు కిచెన్ సెటప్ కంప్లీట్ కాలేదు. డైనింగ్ హాల్ ఎంఓఎంబీలో టేకప్ చేసాం. అక్కడతో బ్యాలెన్స్ క్లోజ్ చేసి బ్యాలెన్స్ వర్క్ కింద పెట్టారు. వాటర్ ట్యాంక్ కంప్లీట్